థాయిలాండ్ ఓవైపు కంబోడియాతో యుద్ధం చేస్తోంది. కానీ ఇప్పుడు ఆ దేశాన్ని బౌద్ధ సన్యాసుల స్కాండల్ ఊపేస్తోంది. ఆ దేశంలో బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడే మాంక్స్ గా మారిపోతారు. ఒకసారి సన్యాసం తీసుకున్నావంటే అన్నీ త్యజించినట్టే. డబ్బు ముట్టుకోకూడదు, ఆడవారిని తాకకూడదు, తప్పుగా అసలు చూడకూడదు, శృంగారం అనే మాటే ఉండకూడదు. కానీ గత 10 ఏళ్లుగా థాయిలాండ్లోని బౌద్ధ సన్యాసులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎంతమంది తప్పుగా ప్రవర్తించినా, ఎంత చండాల పని చేసినా కూడా జనం పట్టించుకోరు. ఎందుకంటే కొంతమంది అనైతికత బుద్ధుడి జీవిత పాఠాల గొప్పతనాన్ని తగ్గించలేదు, ఇంకా గొప్పవారున్నారని చెబుతారు. అయితే థాయిలాండ్లో ఓ ప్రముఖ ఆలయం నుంచి సన్యాసుల గురువు హఠాత్తుగా మాయమయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడనేది ఎవ్వరికీ తెలియదు. దేశంలోనే ఆయనకు చాలా పెద్ద పేరుంది. బౌద్ధ సన్యాసులకు ఆయన ఆదర్శం కూడా. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారనే చర్చ తెగ మొదలైంది. అయితే హఠాత్తుగా పోలీసుల ద్వారా సంచలన శృంగార శాండిల్ లీక్ అయింది. అది ఆయనదే. మరి అది లీక్ చేసింది ఎవరో కాదు, అతనే. ఇక అందులో ప్రథమ ముద్దాయి కూడా అతనే. అంతేకాదు, తాను సన్యాసం వదిలేశాను, నేను పాపం చేశాను, కానీ ఈ పాపం చేయడానికి ఓ మహిళ కారణమని ప్రకటించాడు. ఆమె పేరు విలా ఎంసావత్, వయసు 36 ఏళ్లు. ఈమె తనను ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఫిర్యాదు చేశాడు. ఆమె కారణంగా నేను తప్పు చేశాను, ఆమెతో శృంగారంలో పాల్గొన్నాను, చాలాసార్లు పాల్గొన్నాను. ఆ వీడియోలతో ఆమె ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తోంది. లక్షల కొద్దీ డబ్బిచ్చాను, ఇప్పుడు మరో 20 లక్షల రూపాయలు కావాలి అంటోంది. నా దగ్గర లేవని చెప్పాడు. అయితే అసలు ఆ సన్యాసి దగ్గర డబ్బెక్కడిది, లక్షల కొద్దీ ఎలా ఇచ్చాడనేది మరో చర్చకు దారితీసింది. మొత్తానికి వేల కోట్ల ఆదాయం ఉండే ఖజానా నుంచే ఆ సదర మహిళకు ఇచ్చాడనేది ఆ మాజీ సన్యాసిపై ఆరోపణ. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం ఈయన మాత్రమే కాదు, ఆ మాయా లేడీ విలా దెబ్బకు మరో 8 మంది కూడా సన్యాసం వదిలేశారు. ఈ 8 మంది కేవలం బయటకు వచ్చిన వారు మాత్రమే. ఈ విలా సొగసుకి, ఆమె అందానికి సన్యాసం వదిలేసి శృంగార దీక్ష చేశారు ఈ సన్యాసులు. చివరకు ఆమె ఊబిలోకి దిగి సన్యాసులయ్యారు. మరి వీరి తప్పు లేదా అంటే ఉంది. కానీ చాలా తెలివిగా వారిని సన్యాసం వదిలేలా చేసింది ఈ విలా. మొత్తం 9 మంది బౌద్ధ సన్యాసుల గురువులు తమ సన్యాసం వదిలేశారు. అందరూ కూడా తోపు పేరున్న వారే. తాము దారి తప్పామని క్షమాపణలు కోరి సామాన్య జనంలోకి వచ్చారు. ఎందుకంటే వీరందరితో కూడా ఆమె శృంగారం చేసింది, నగ్నంగా ఫోటోలు దిగింది. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి లక్షల కాదు కోట్లు గుంజేసింది. ఏకంగా ఓ సన్యాసి అయితే ఆమె బెదిరింపు తట్టుకోలేక తన బెంచ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఆ కారు తీసుకున్న విలా ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పింది. కానీ ఆమెకు సన్యాసుల వీక్నెస్ బాగా తెలిసింది. వారి దగ్గర ఉన్న శృంగార పట్టత్వం కోసం మళ్ళీ వెళ్ళేది. ఆ తర్వాత వారినే బ్లాక్మెయిల్ చేసి తెగ డబ్బు లాగేసింది. దీంతో పోలీసులు ఆ 9 మందిని విచారించారు. అప్పుడే వారికి విస్తుపోయే విషయాలు తెలిసాయి. బౌద్ధ సన్యాసుల గవర్నింగ్ కౌన్సిల్ దీని మీద విచారణ మొదలుపెట్టింది. థాయిలాండ్ ప్రధాని ఆదేశాలతో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. సదరు మహిళ విలా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆమె దగ్గర ఏకంగా సన్యాసులతో కలిసి చేసిన శృంగార వీడియోలు వేలల్లో ఉన్నాయి. వేలంటే ఏ 4-5 వేలు అనుకోవద్దు, దాదాపు 1,00,000కు దగ్గర. అంటే 80,000 వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయి. వాటిని కౌంట్ చేసేందుకే పోలీసులకు ఓ రోజు పట్టింది. ఇక ఆమె ఆస్తులు 100 కోట్లు, ఆమె దగ్గర ఉన్న కార్లు 4, విలాసవంతమైన ఇళ్లు కూడా ఉన్నాయి. ఇక ఇల్లు అయితే బీచ్ కు దూరంగా ఉంది. ఆ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇంటి బాల్కనీ నుంచి కొండలు, సముద్రాన్ని చూడొచ్చు. అక్కడికే ఈ సన్యాసులను పిలిపించుకునేది. వారిని రెచ్చగొట్టి తీసుకొచ్చి శృంగార యుద్ధం చేసి పారేసేది. అయితే మరి ఈ సన్యాసులు ఎలా పడ్డారు? మామూలుగా బౌద్ధ సన్యాసులు ఎంతో నిష్టగా ఉంటారు. కానీ ఆమె ప్రత్యేకంగా కలవాలని బౌద్ధ గురువులను కలిసింది. వారి వయసు దాదాపుగా 50 ఏళ్ల పైనే ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ వాళ్ళు మెయింటైన్ చేసే ఆలయాలకు కోట్ల కొద్ది డబ్బుంది. దానికి యజమానులు వీళ్లే. దీంతో చాలా తెలివిగా విలా వారితో మొదట పరిచయాలు పెంచుకుంది. ఆ తర్వాత ఎవరు లేని సమయంలో బౌద్ధ గురువులను కలిసింది. వాటిని మాటలతో రెచ్చగొట్టింది, అందం ఎరవేసింది. ఒకసారి మా ఇంటికి రావాలని కోరింది. వాళ్ళేదో మామూలుగా మొదట వెళ్ళారు, కానీ ఆ వెళ్ళిన వారిని అక్కడే బెడ్రూమ్కి తీసుకెళ్లిపోయి రెచ్చగొట్టేసింది. ఎంతైనా మగాళ్ళు, పైగా 50 ఏళ్ల నుంచి ఆడ స్పర్శ కూడా తెలియదు. అలా అని వాళ్ళేమీ తప్పుగా ఆలోచించలేదు. కానీ ఎదురుగా అందం, అది కూడా వద్దంటున్నా పిలిచి వారిని బుట్టలో వేసుకుంది. దీంతో క్షణికావేశంలో వారు ఘోరమైన తప్పు చేసేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని దాదాపుగా 5 ఏళ్లుగా 9 మంది బౌద్ధ గురువులను బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత వాళ్లకు తెలియకుండానే తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసింది. ఆ తర్వాత వారి గదుల్లో కూడా ఫోన్తో రికార్డ్ చేసింది. వీళ్లతో పాటు కొన్ని 100 మంది సన్యాసులతో ఆమె గత 15 ఏళ్లుగా ఈ దరిద్రపు కుటుంబాన్ని చేస్తూనే ఉందని పోలీసులు ఓ అంచనాకొచ్చారు.
కానీ బౌద్ధ సన్యాసులతో శృంగారం అనేది ఆమెకు పిచ్చి. వారి ఫిజిక్ తో పాటు వారి యవ్వనానికి దూరంగా ఉంటారు. ఈ మగ కన్యలతో ఎంజాయ్ చేయాలనే ఓ చెడు బుద్ధితో వారి జీవితాలను నాశనం చేసింది. కానీ రాను రాను డబ్బుకు అలవాటు పడింది. ఆ తర్వాత బౌద్ధ గురువులనే టార్గెట్ చేసింది. వేల కొద్ది వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. ఇలా 100 కోట్లు సంపాదించింది. ఆ గురువులు ఆలయాల సొమ్మును తమ ప్రియురాలకి దారాదత్తం చేశారు. ఇక వాళ్ళు చేసిన తప్పుకు గత 5 ఏళ్లుగా వారు డబ్బులు ఇచ్చుకుంటూనే వస్తున్నారు. దీంతో తాను తప్పు చేస్తున్నానని గ్రహించిన గురువు సన్యాసం వదిలేశాడు. వేల కోట్లు వచ్చే ఆలయ పెద్దగా ఉన్న ఆ సన్యాసి ఈ విలా బ్లాక్మెయిల్ ని తట్టుకోలేకపోయాడు. అప్పటికే కోట్లాది రూపాయలను ఆమెకి ఇచ్చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా ఇంకా కావాలని బెదిరిస్తూ ఉండడంతో తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత సన్యాసం వదిలేసి దేవుడిని క్షమించమని కోరాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతని బాటల్లోనే విలా బాధితులైన మరో 8 మంది గురువులు కూడా సన్యాసం వదిలేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ దేశంలో ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేస్తోంది. సిబిఐలో ప్రత్యేక టీం విచారణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 80,000 వీడియోలు ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు డబ్బులు పంపిన వారిలో ఎంతో మంది సన్యాసులున్నారు. ఆలయ అధికారి అకౌంట్ల నుంచి కూడా విలాకు డబ్బులు బదిలీనట్లు గుర్తించారు. దీంతో ఈమెకు డబ్బులు ఎవరెవరు పంపించారో విచారణ చేస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. అయితే ఇలాంటి బౌద్ధ గురువులు కొంతమంది సన్యాసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసం తీసుకుని ఈ చండాల పనింటని నిలదీస్తున్నారు. థాయిలాండ్ దేశంలో వారికి గొప్ప పేరుంది. అందరూ నమస్కరిస్తారు. చిన్నపిల్లలు కూడా బౌద్ధ సన్యాసుల ఆలయాలకు డబ్బులు విరాళంగా ఇస్తుంటారు. కానీ కొంతమంది మాంగ్స్ ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నారనే విమర్శలు కూడా మొదలయ్యాయి. సన్యాసం తీసుకున్న ఆడ మగ తేడా లేకుండా శృంగారం చేస్తున్నారు. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే బౌద్ధ సన్యాసులు ఎవరిని ఇబ్బంది పెట్టినా సరే ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా వెబ్సైట్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో ఎంతో పవిత్రమైన బౌద్ధ సమాజం ప్రభ మసకబారుతోంది. కాకపోతే కొంతమంది తప్పుడు పనుల వల్ల బుద్ధిజానికి ఏమీ కాదు. బుద్ధుడి బోధనలు ఎన్ని యుగాలైనా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. కానీ మాకు బుద్ధుడే దేవుడు, ఆయన బోధనలే సన్మార్గంలో నడిపిస్తాయని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు దేశ బౌద్ధ సంఘం ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. సన్యాసం తీసుకునేవారు కఠినమైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవించేలా ప్రక్షాళనలకు సంస్కరణలకు బౌద్ధ సంఘం శ్రీకారం చుట్టింది. ఒక్క మహిళ మొత్తం మతాన్ని నాశనం చేసింది. తన శృంగార కోరికల కోసం మొదట మాంగ్స్ కు శృంగార ఎరవేసింది. ఆ తర్వాత వారినే ఏటీఎంగా వాడుకొని బ్లాక్మెయిల్ తో కోట్లు సంపాదించింది. సాధారణంగా మహిళ 100 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఏకంగా ఓ గురువు BMW కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చేశాడు. మరి పోలీసులు ఈ కేసులో ఏం తెలుస్తారనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే బౌద్ధ మతం పవిత్రతను కాపాడేందుకు ఆమెను కఠినంగా శిక్షించనున్నారు. ఇటు తప్పు చేసిన వారిని కూడా జైలుకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయా సన్యాసులు కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ఇప్పుడు ఆ దేశాన్ని ఊపేస్తోంది. మరి ఇలాంటి సన్యాసులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.